పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ సినిమాతో అభిమానుల ఆకలి తీర్చిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం రీజనల్ సినిమాగా విడుదలై 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషనల్ సృష్టించింది. కొన్నేళ్లుగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ప్రజెంట్ అవుతూ ఆయన మరోసారి తన మాస్ ఇమేజ్ను ప్రూవ్ చేసుకున్నారు. ఓజీ విజయోత్సవంలోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ మార్చి 26న విడుదలకు సిద్ధమవుతుంది. గతంలో గబ్బర్ సింగ్ కాంబో కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత పవన్ కొంతకాలం సినిమాకు విరామం ఇస్తానని అందరూ భావించారు. కానీ అనుషంగా ఆయన మరో కొత్త ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఫ్యాన్స్కు ఉత్సాహానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక అనౌన్స్మెంట్ రావడంతో షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని వార్తలు వినిపించాయి. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత దర్శకుడు వక్కంత వంశీ కథ అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కథ లైన్ పవన్ కు నచ్చినప్పటికీ ఇటీవల ఇచ్చిన ఫైనల్ నేరేషన్ ఆయనను పూర్తిగా మెప్పించలేదని టాకు. స్క్రిప్ట్ విషయంలో మరింత మెరుగులు దిద్దాలని, సమయం తీసుకున్న బెస్ట్ అవుట్పుట్ రావాలనే ఉద్దేశంతో పవన్ సూచించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు తాత్కాలికంగా హోల్లోకి వెళ్లినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఓజీతో మాస్ హిట్ ఇచ్చిన తర్వాత వెంటనే మరో యాక్షన్ ప్రాజెక్టు వస్తుందని ఆశించిన అభిమానులు ఈ వార్తతో కొంత నిరాశకు గురవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకపోవడం మంచి సంకేతమేనని, ఫైనల్ గా ప్రాజెక్టు పట్టాలెక్కితే అది మరో భారీ ఎంటర్టైనర్ గా మారే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి కాంబో ఎప్పుడు ప్రారంభమవుతుంది, స్క్రిప్ట్ ఎలాంటి మార్పులతో వస్తుందనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి మీరు సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గురించి వెయిట్ చేస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.